అంటే టక్కున గుర్తొచ్చే లీడర్ రేవంత్ రెడ్డి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ముందు నుంచి అదే దూకుడు ప్రదర్శిస్తూ క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రత్యర్థులను ఏకిపారేయడంలో ఎంత స్పీడ్ ప్రదర్శిస్తారో తన వారిని అండగా నిలవడంలోనూ అంతే ముందుంటారు. ఆ క్రమంలో కొత్త పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్గా మారింది. మహేష్ గౌడ్ సౌమ్యుడని, ఎవరైనా తోక జాడించాలని చూస్తే ఆయన వెనుక తాను ఉన్నానని ఘాటుగా హెచ్చరించారు. ఆయన అంతలా టార్గెట్ చేసింది ఎవరిని? పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చిన రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలను మహేష్ కుమార్ గౌడ్ కు అప్పగించారు. 2021 జూలై 7న గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రేవంత్ మొత్తం 3 ఏళ్ల 2 నెలల 7 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సారథిగా ఉండి పార్టీని విజయ పథాన నడిపించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్నప్పటికీ కాంగ్రెస్ రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2 సార్లు ఓడిపోయింది. రేవంత్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో ఉంది. అధికారంలోకి వస్తుందనే సంగతి అటుంచితే అసలు తెలంగాణలో పార్టీ మిగులుతుందా అన్న ప్రతికూల పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టిన రేవంత్ 2.5 ఏళ్లలో అనూహ్య మలుపు తిప్పి కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చారు. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టే నాటికి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరికొందరు నేతలు అప్పటి అధికార బీఆర్ఎస్ లోకి వెళ్లటంతో పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ చెప్పుకుంటున్న పరిస్థితి. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయంతో తెలంగాణలో తాము మాత్రమే ప్రత్యామ్నాయమని బీజేపీ ప్రచారం చేసుకుంది. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు స్వీకరిస్తూనే హైదరాబాద్ లో కేసీఆర్ ను ఓడించడమే తన ఏకైక లక్ష్యమని ప్రకటించి చివరకు అనుకున్నది సాధించారు. సోనియా గాంధీ సమక్షంలో నిర్వహించిన తుక్కుగూడ విజయభేరి సభలో 6 గ్యారంటీలను ప్రకటించాలన్న రేవంత్ రెడ్డి ప్రతిపాదన, అప్పట్లో ఆయన చేసిన పాదయాత్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు ఎంతగానో దోహదపడిందని కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చెప్తుంటారు. ఇకిప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు. రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్ అయితే కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కి సౌమ్యుడన్న పేరుంది. బలహీన వర్గాలకు సముచిత స్థానమివ్వాలని మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షుడిగా ఖర్గే, సోనియా నియమించారు. రేవంత్ రెడ్డితో మహేష్ గౌడ్ కు సాన్నిహిత్యముంది. మహేష్ సౌమ్యుడని, ఎవరైనా తోక జాడించాలని చూస్తే ఆయన వెనుక తాను ఉన్నానన్న విషయం మర్చిపోవద్దని రేవంత్ పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడై ఉండొచ్చు, కాకపోతే వెనకాల నేనున్న ఆ సంగతి మరవద్దు. ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు, మా ఆటలు సాగుతాయి, ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటుర్రేమో. నేను వెనకాలనే ఉన్న బిడ్డ. ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటుందని నేను చెప్తున్నా. మహేష్ గౌడ్ గారు, నా విజ్ఞప్తి ఒక్కటే, ఒక్క పని నాకు పెండింగ్ ఉండిపోయింది. కార్యకర్తల ఎన్నికలు నేను చేయాల్సిన బాధ్యత ఈ లోపల మీకు వచ్చింది, అది మీ అదృష్టం. రేవంత్ ఇచ్చిన వార్నింగ్ కాంగ్రెస్ శ్రేణులక, విపక్షాలక అన్నది చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండోసారి గెలిచి 10 ఏళ్ల పాటు నిరంతరాయంగా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ నుద్దేశించి బీఆర్ఎస్ నేతలకు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి పోరని, వారి జోలికి ఎవరైనా వస్తే ఊరుకునేది లేదని కూడా హెచ్చరించారు. నిన్న మన వాడొకడు వీడొకడు మోపైండు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో, కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన, నేను లేను, శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి అని చెప్పిన. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా.
ఆ క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ విషయంలో ఆయన ఇచ్చిన వార్నింగ్ అటు పార్టీలో తోకజాడించే నేతలతో పాటు విపక్షాలకు కూడా వర్తిస్తుందంటున్నారు. రేవంత్ పిసిసి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా అంతా ఏకతాటిపై నడుస్తున్నారు. మునుపటిలా గ్రూప్ పాలిటిక్స్ కనిపించడం లేదు. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిపై పూర్తి నమ్మకంతో ఉంది. అందుకే ఆయన సిఫారసు చేసిన మహేష్ గౌడ్ కే పిసిసి పగ్గాలు అప్పచెప్పింది. అలా పార్టీపై పూర్తి గ్రిప్ తెచ్చుకున్న రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ పై దృష్టి పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక పార్టీలో ధిక్కార స్వరాలను ఉపేక్షించే పరిస్థితి లేదు. విపక్షాల దూకుడును ఆయన ఎలాగూ క్షమించారు. అందుకే తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.